బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. మరోవైపు మహాగఠబంధన్లో సీట్ల పంచాయతీలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అంతేకాదు సీట్ల పంచాయతీలు మరింతగా ముదిరాయి. చివరకు మహాగఠబంధన్ చీలిపోతుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా అయితే ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమవుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. మరోవైపు ప్రతిపక్ష కూటమి అయినటువంటి మహాగఠబంధన్లో సీట్ల పంచాయతీలు ఇంకా కొలిక్కి రాలేదు. అంతేకాదు సీట్ల పంచాయతీలు మరింతగా ముదిరాయి. చివరకు మహాగఠబంధన్ చీలిపోతుందా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. రాజేష్ రామ్ బీహార్లో పాపులర్ పొలిటీషియన్. అంతేకాదు బీహార్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా కూడా ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నారు. కాగా రాజేష్ రామ్ కుటుంబం ఎప్పుడూ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో అకస్మాత్తుగా రాష్ట్రీయ జనతాదళ్ తరపున ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కూడా సీట్ల కేటాయింపు ప్రక్రియపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాయకత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా కొన్ని నెలల క్రిందట మహాగఠబంధన్లో చేరింది. అయితే జార్ఖండ్ ముక్తి మోర్చాకు ఒక్క సీటు కూడా దక్కలేదు. దీంతో 6 నియోజకవర్గాల్లో ఒంటరిగా బరిలో దిగుతామని జార్ఖండ్ ముక్తి మోర్చా పేర్కొంది. వాస్తవానికి మహాగఠబంధన్ సీట్ల పంచాయతీకి కాంగ్రెస్ వ్యవహార తీరునే కారణమన్నది రాష్ట్రీయ జనతాదళ్ వర్గాలు చేస్తున్నటువంటి ఆరోపణ. పాట్నా రాజకీయ వర్గాల సమాచారం మేరకు తమకు కనీసం 60 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. రాహుల్ గాంధీ ఇటీవల జరిపిన ఓటర్ అధికార యాత్రతో పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం నెలకొంది అన్నది కాంగ్రెస్ వర్గాలు చేస్తున్న వాదన. ఓట్ల చోరీ అంశంపై మొత్తం 16 రోజుల పాటు రాహుల్ గాంధీ పర్యటించారు. మొత్తం 25 జిల్లాల గుండా రాహుల్ గాంధీ పర్యటన సాగింది. వాస్తవానికి రాహుల్ పర్యటన విజయవంతమైందనే చెప్పొచ్చు. ఎన్నికల్లో విజయం కోసం భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఓట్ల చోరీకి పాల్పడిందో రాహుల్ గాంధీ వివరిస్తుంటే ప్రజలు శ్రద్ధగా ఆలకించారు. అంతేకాదు ఓట్ల చోరీ అంశాన్ని జాతీయ స్థాయిలో కూడా ప్రధాన అంశం చేయడంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మహాగఠబంధన్ గెలుపుపై కాంగ్రెస్ పార్టీకి భరోసా పెరిగింది. దీంతో తమకు కనీసం 60 సీట్లు ఇవ్వాలని హస్తం పార్టీ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే రాహుల్ గాంధీ సభలకు వచ్చిన వారందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారన్న గ్యారంటీ ఏమీ లేదన్నది రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనేత తేజస్వి యాదవ్ అభిప్రాయం. ఓటర్ అధికార యాత్ర ద్వారా రాహుల్కు క్రేజ్ పెరిగిన మాట వాస్తవమే అని తేజస్వి యాదవ్ అంగీకరిస్తున్నారు. అయితే బీహార్లో ఎన్డీఏ కూటమిని ఎదుర్కొని నిలబడే సత్తా కేవలం తమకు మాత్రమే ఉంది అన్నది తేజస్వి యాదవ్ మనసులో మాటగా అనిపిస్తోంది. దీంతో హస్తం పార్టీకి 20కు మించి సీట్లు ఇవ్వడానికి తేజస్వి యాదవ్ అంగీకరించడం లేదు. అంతేకాదు కాంగ్రెస్కు 60 సీట్లు ఇవ్వడం అంటే ఎన్డీఏ కూటమికి వెండి పళ్ళెంలో అధికారాన్ని అప్పగించడమేనని తేజస్వి యాదవ్ అభిప్రాయపడుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే మహాగఠబంధన్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ఇప్పటి వరకు తేలలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన పేరును రాహుల్ గాంధీ ప్రతిపాదిస్తారని తేజస్వి యాదవ్ ఆశిస్తున్నారు. అయితే మహాగఠబంధన్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయమై మాట్లాడడానికి రాహుల్ అంగీకరించడం లేదు. ముందు ఎన్నికల్లో మహాగఠబంధన్ గెలవాలి, ఆ తర్వాతే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయమై ఆలోచిస్తామని కొన్ని రోజుల క్రిందట రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దీంతో కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య దూరం పెరిగిందన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. మహాగఠబంధన్ పరిస్థితి ఇలా ఉంటే బీహార్ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకం చాలా రోజుల క్రిందటే ఓ కొలిక్కి వచ్చింది. బీజేపీ, జేడీయూ రెండూ చేరి 101 సీట్లలో పోటీ చేయడానికి అంగీకరించాయి. అంతేకాదు బీజేపీ మొత్తం 101 సీట్లకు తమ అభ్యర్థులను కూడా ప్రకటించింది. అలాగే 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా
కమలం పార్టీ ప్రకటించింది. ఇందులో రాజకీయ దిగ్గజాలతో పాటు భోజ్పురి సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులకు కూడా పెద్దపీట వేసింది కమలం పార్టీ. మొత్తానికి బీహార్ ఎన్నికల్లో మహాగఠబంధన్ వెనకబడిందనే చెప్పుకోవాల్సి ఉంటుంది.